హలో ఫ్రెండ్స్, నమస్కారము. సిరీస్ 1 మనం ఇక్కడ చూస్తున్నాము. సిరీస్ 1లో మనం ఎపిసోడ్ 5 సైకలాజికల్ థాట్ ప్రాసెస్ చాట్ ప్యాటర్న్స్ కింద మనకు తెలుస్తుంది. ప్రత్యేకంగా మనం క్యాండిల్ ప్యాటర్న్ గురించి మనం మాట్లాడుకుంటుంటే దాని వెనకాల మనిషి ఏం ఆలోచిస్తున్నాడు, ట్రేడర్స్ ఏం ఆలోచన ఉంది, ఆ ఆలోచన మనం కరెక్ట్గా క్యాచ్ చేయాలి అనే దానికోసం మనం ఈ ఎపిసోడ్ చేస్తున్నాము. ఈ సిరీస్ది లాస్ట్ ఎపిసోడ్ ఫ్రెండ్స్. సో ఈ మొత్తం సిరీస్ చూసిన తర్వాత మీకేమనిపించింది, ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్స్లో ఒక్కసారి ఐడియా ఇవ్వండి. ఇక్కడ సైకలాజికల్ ప్రాసెస్ తోటి మనం ఆలోచన ఉండాలి. మనిషి ఏం ఆలోచిస్తున్నాడు, ఒక క్యాండిల్ అనేది ఏంటంటే ఒక ట్రేడర్ ఇమోషన్స్ ఏ విధంగా మార్కెట్ గురించి ఆలోచిస్తున్నాడు, బయింగ్ గురించా సెల్లింగ్ గురించా అనే ప్యాటర్న్స్ మనకి క్యాండిల్స్లో కనిపిస్తాయి. సో అందుకోసం మనం చెప్పుకునేది ఏంటంటే క్యాండిల్స్ అనేది సెంటిమెంట్ స్నాప్షాట్ అనేది మనం చెప్పుకుంటాము. సో 4 రకాలంగా మనకి గ్రీడ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఫస్ట్ అనేది ఏంటంటే ఇమోషన్స్ కనిపిస్తున్నాయి. మొదటిది గ్రీడ్, అతి ఎక్కువగా మనం కొనుక్కుంటాము, అదేవిధంగా అది ఎక్కువగా మనం అమ్ముకుంటాము, మన ఇన్వెస్ట్మెంట్ పొజిషన్స్ అనుకోవచ్చు. ఫియర్, భయం, ఇండిసిషన్, ఏమి జరిగిద్ది, ఎలా జరిగిద్ది, ఏమి జరగబోతుంది అనే ఆలోచన కరెక్ట్గా లేనప్పుడు మనం ఇండిసిషన్ క్యాండిల్, అప్పుడు మనం డోజీ, స్పిన్నింగ్ టాప్స్ లాంటి క్యాండిల్స్ మనం చూస్తాము. కాన్ఫిడెన్స్, ఖచ్చితంగా మార్కెట్ ఎక్కడి నుంచి పైకి వెళ్ళిద్ది, కిందకు వచ్చిద్ది అనేది మనకి కనిపిస్తుంటే అది అలాంటి సమయంలో మారుబోజు లాంటి క్యాండిల్ ప్యాటర్న్స్, ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్స్ అనేది మనం ఖచ్చితంగా అక్కడ చూస్తాము. సో ఒక్కొక్కటి మనం కొద్దిగా ఐడియా తీసుకుందాం ఫ్రెండ్స్. సో బులిష్ క్యాండిల్స్ కనిపించినప్పుడు దాని వెనకాల ఆలోచన ఏముంటుంది? బయర్స్ అంటే ఫస్ట్ బయర్స్ డామినేట్ చేస్తున్నారు. క్లోజింగ్ ప్రైస్ ప్రతిసారి ఓపెనింగ్ ప్రైస్ కన్నా ఎక్కువగానే పైనే ఉంటుంది. కాన్ఫిడెన్స్ మనకి ప్రైజ్లో మనకు కనిపిస్తుంది, ప్రతిరోజు ప్రైజ్ పైకి వెళ్తూ ఉంటుంది. సో విక్ అనేది బేసిక్లీ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తుంటే లాంగ్ విక్స్ కూడా మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో విదిన్ ఇంట్రాడే దాంట్లో మనం చూస్తుంటే సో ఓవరాల్గా మనం బులిష్ క్యాండిల్స్ వెనకాల డామినెన్స్ ఆఫ్ బయర్స్, కొనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో బులిష్ క్యాండిల్స్ మనం క్యాండిల్ ప్యాటర్న్లో చూపినప్పుడు మనం ఏం తెలుసుకున్నాము, మనం బేసికలీ మనం ఏ కలర్ చూసుకుంటాము. సో సామాన్యంగా బ్లూ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, ఆర్ బ్లాక్ అండ్ వైట్ వాడుతుంటే వైట్ అనేది మనం ఎక్కువగా బులిష్ క్యాండిల్ చూస్తాము. బియరిష్ క్యాండిల్లో ఆపోజిట్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్, సెల్లింగ్, అమ్మేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అది ఏదైనా కారణం ఉండొచ్చు ఫ్రెండ్స్, మనం ఇక్కడ కారణాలు కాదు ఎతికేది, మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు ఏ పొజిషన్స్ తీసుకుంటున్నారు, ఎంత మార్కెట్లో ఎక్కువ మంది వస్తున్నారు అనే ఆలోచనతో చూస్తాలి. క్లోజింగ్ ప్రైస్ ప్రతిసారి ఓపెనింగ్ ప్రైస్ కన్నా బేసికలీ కిందగానే ఉంటుంది. రెడ్ క్యాండిల్స్ మనం చూస్తుంటే అది స్ట్రాంగ్ బియరిష్ సెంటిమెంట్ మార్కెట్లో మనకి బయటపడుతుంది. సో షాడోస్ ఇంకొకటి మనకేంటంటే టెంపరీ ఫైట్ బ్యాక్ బై బుల్స్ మనం చెప్పుకోవచ్చు. సో మనం చెప్పుకున్నాం కదా క్యాండిల్స్లో మనకి షాడోస్, అప్పర్ షాడో, లోవర్ షాడో అనే దాని మీద కూడా మనం ఫోకస్ చేయాలి బాడీతో పాటు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్ ప్యాటర్న్ మనం చూసుకుంటే డోజీ కనిపించినప్పుడు సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డోజీ ఉంటుంది. మనకి క్లాసికల్ టైప్ ఉంటుంది, లాంగ్ లెగ్డ్ డోజీ, డ్రాగన్ ఫ్లై, 4 పేస్, గ్రేవ్ స్టోన్. సో ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు అంటే ప్రైజ్ యాక్షన్ మీరు ఇక్కడ చూస్తుంటే ఓపెన్ ఈ పాయింట్లో అయ్యింది, మార్కెట్ పైకి వెళ్ళింది, మార్కెట్ కిందకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ ఈ పాయింట్లో ఆగి క్లోజ్ అయింది. మనం ఇక్కడ ఓపెన్ అనుకోవచ్చు, ఇక్కడ క్లోజ్ అనుకోవచ్చు. ఇది మనకి హై, ఇది లో. సో ఈ పర్టికులర్ డాజీకి మనకి ఇలా ఉంటుంది. సో డాజీ మనం ఏం చెప్తామంటే యాక్చువల్గా బాడీ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఓవరాల్గా సో ఇండిసిషన్ ఎందుకు మనం చెప్పుకుంటామంటే సో ఇక్కడ మనం చూడండి నో క్లియర్ డైరెక్షన్. సో నో క్లియర్ డైరెక్షన్ మనం ఎందుకు చెప్పుకుంటామంటే చూడండి
ప్రైస్ పైకి వెళ్ళింది, అదేవిధంగా ప్రైస్ కింద కూడా వచ్చింది. కానీ ఓవరాల్గా క్లోజింగ్ మనం చూసుకుంటే ఇక్కడ ఓపెన్ ఉంది, ఇక్కడ క్లోజ్ ఉంది, ఇది హై వెళ్ళింది, ఇది లో వెళ్ళింది. సో ఎంత పెద్ద క్యాండిల్ మనకు కనిపిస్తుంది, ఆ క్యాండిల్లో బాడీ ఎంత చిన్నగా ఉంది, ఎంత పెద్దగా ఉంది అనేది మనకు చెప్పుకోవచ్చు. బట్ డాజీ విషయంలో మనం మాట్లాడుకుంటే ప్రతి ఒక్క డాజీలో మీరు చూడండి బాడీ అనేది చాలా కిందగా ఉంటుంది. ప్రతి డాజీ ఒక ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. సో అది డీటెయిల్డ్గా క్యాండిల్ ఫార్మేషన్ ఉన్నప్పుడు మనం ఈ డాజీ గురించి తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఇండిసిషన్. సో ఈ డాజీ ఎక్కడైనా మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీకు ముందుగానే నేను చెప్తున్నాను, పేరు డెఫినెట్లీ పేరు అనేది దాని మీద మనం వెళ్ళకుండా ఇలాంటి క్యాండిల్ మీకు కనిపిస్తుంటే ఇది డాజీ. సో ఇండిసిషన్. సో కొనేవాళ్ళు కూడా ప్రెషర్ పెడుతున్నారు మార్కెట్ మీద, అమ్మే వాళ్ళు కూడా మార్కెట్ మీద ప్రెషర్ పెడుతున్నారు. సో ఎక్కువగా ఏ డైరెక్షన్లో మార్కెట్ వెళ్ళిద్ది అనేది ఇండిసిషన్. సో మార్కెట్ అన్ష్యూర్, పాజ్ ఆర్ రివర్సల్ అనే అవకాశం కూడా ఉండొచ్చు అనేది మనం చెప్పుకోవచ్చు. సో సైకలాజికల్ ప్రాసెస్ ఏంటంటే బ్యాలెన్స్ బిట్వీన్ బుల్స్ అండ్ బేర్స్, ఎవరు ఎక్కువగా స్ట్రాంగ్ ఉన్నారు అనేది మనకి కరెక్ట్గా మనం కనిపెట్టలేము, ఎందుకంటే బాడీ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో బాడీ మనకి ఫర్దర్ స్ట్రెంగ్త్ అనేది మనకి చూపించింది అనేది మనం క్యాండిల్ ప్యాటర్న్స్లో తెలుసుకున్నాము. సో ఇంకొక ఇంపార్టెంట్ క్యాండిల్ ప్యాటర్న్ మనం చెప్పుకోవచ్చు మారుబోజు. సో ఇలాంటి క్యాండిల్స్ మీకు కనిపిస్తుంటే కాన్ఫిడెన్స్ ఇంకా మొమెంటం అనేది ఆ డైరెక్షన్లో వెళ్తుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో మారుబోజు గురించి మనం ముందుగానే చెప్పుకున్నాం, మళ్ళీ ఇక్కడ మాట్లాడుకుందాము. సో మారుబోజులో ఎటువంటి షాడో అనేది ఉండదు. సో ఇది కంప్లీట్లీ బాడీ ఒకటే ఉంటుంది, అంటే ఓపెనింగ్ ఇంకా లో రెండు ఒకే పాయింట్, క్లోజ్ ఇంకా హై ఒకటే పాయింట్. సో గ్రీన్ ఉంది కాబట్టి బులిష్, బేరిష్ విషయంలో ఆపోజిట్ జరిగిద్ది. ఓపెన్ ఇంకా హై అన్నిటికన్నా టాప్ పాయింట్ ఉంటుంది, క్లోజ్ ఇంకా లో అన్నిటికన్నా లోవెస్ట్ పాయింట్ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మార్కెట్ ఈ పాయింట్ నుంచి ఓపెన్ అయింది, లాస్ట్ మూమెంట్ దాకా సెల్లింగ్ జరుగుతూ ఉంది పర్టికులర్ ప్రైస్లో. సో లాస్ట్ క్లోజింగ్లో అదే మనకి లో కూడా మనకు అనిపించింది. అలాంటిది బేరిష్నెస్ మారుబోజు, ఇది బులిష్నెస్ మారుబోజు. సో కంప్లీట్లీ డామినెంట్ పొజిషన్స్ ఉన్నాయి. సో డామినెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. సో అందుకోసమే ఇక్కడ కంప్లీట్ డామినెన్స్ మనం చెప్పుకోవచ్చు. గ్రీన్ దాంట్లో బయర్స్ కంటిన్యూస్ కొనుక్కుంటా వెళ్ళిపోతున్నారు. రెడ్ అంటే కంప్లీట్ పానిక్ ఆ పర్టికులర్ ప్రైజ్ ఆర్ పర్టికులర్ స్టాక్లో అనుకుందాము, ఆ పర్టికులర్ అండర్లయింగ్ యాసెట్లో అనుకుందాము. సో ఇక్కడ కంప్లీట్లీ ట్రేడర్స్ ఇలాంటి క్యాండిల్స్ మీకు కనిపించినాయి అనుకోండి, కంప్లీట్లీ మొమెంటం అనేది మన క్లియర్గా మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. సో ఇక్కడ బులిష్ మొమెంటం, ఇక్కడ మనకి బేరిష్ మొమెంటం అనేది మనకి కనిపిస్తుంది. సో సైకలాజికల్గా ట్రేడర్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది మనకి తెలుస్తుంది. సో నెక్స్ట్ మనం ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ గురించి మనం చెప్పుకున్నాము. సో ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ మళ్ళీ ఇక్కడ మనం మాట్లాడుకుందాము. సో బులిష్ ఎన్గల్ఫింగ్లో మార్కెట్ అనేది ఏంటంటే డౌన్వర్డ్ ట్రెండ్ ఉంది. సో ఈ డౌన్వర్డ్ ట్రెండ్ని రివర్సల్ కింద చూడండి, ఇక్కడ ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్. సో ఫస్ట్ క్యాండిల్ అనేది ఏంటంటే మన స్టెప్స్ కూడా తెలుసుకున్నాము. ప్రైస్ కింద వచ్చినప్పుడు బేసికలీ ఇక్కడ మనకి ప్రైస్ మూమెంటం అనేది డిక్లైనింగ్ ఉండాలి. డిక్లైనింగ్ తర్వాత రెండో క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ని కంప్లీట్లీ కవర్ చేసేసేయాలి. సో అది రివర్సల్ ప్యాటర్న్ మనం చెప్పుకుంటాము. దీని ఆపోజిట్ మనం బేరిష్ క్యాండిల్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ చెప్తాము. ట్రెండ్ అనేది పైకి వెళ్తుంటే దానికి టోటల్గా రివర్స్ అనేది మనం చూసుకుంటే ఈ గ్రీన్ క్యాండిల్కి కంప్లీట్లీ కవర్ చేసేస్తుంది ఈ రెడ్ క్యాండిల్. సో ఇది కూడా మనకు ఒక స్ట్రాంగ్ మనకి ఒక మార్కెట్ సైకలాజికల్ ప్రాసెస్ ఏమవుతుందంటే రివర్సల్ సిగ్నల్స్ అనేది మనకి జరుగుతుంది. సో రివర్సల్లో ఏంటంటే బులిష్ ఎన్గల్ఫింగ్లో బేరిష్ అనేది బేసికలీ లూజ్ వదిలేసుకుంటున్నారు, బుల్స్ కొనేవాళ్ళు మార్కెట్లో ముందుకు వచ్చేస్తున్నారు. బేరిష్ దాంట్లో ఆపోజిట్ జరిగిద్ది, బుల్స్ అనేది వీక్ అవుతున్నారు, బియర్స్ అనేది డామినెన్స్ ఉంటుంది మార్కెట్లో. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనేది మనం చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ హ్యామర్ ఇంకా షూటింగ్ స్టార్. సో మీరు చూడొచ్చు హ్యామర్ విషయంలో మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంటుంది, హ్యామర్ వచ్చిన తర్వాత మార్కెట్ రివర్స్ అయిపోయి ఆపోజిట్ వెళ్ళటం మనం చూస్తున్నాము. సో షూటింగ్ స్టార్లో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, షూటింగ్ స్టార్ అనేది ఏంటంటే ఒక రివర్సల్, ఒక బియరిష్నెస్ తీసుకొచ్చిద్ది మార్కెట్లో, హ్యామర్ అనేది బులిష్నెస్ తీసుకొచ్చిద్ది. సో ఇది మనం ఏ పాయింట్లో మనకి పర్టికులర్ క్యాండిల్ కనిపించింది. సో థియరిటికల్ బేసిస్ మీద ఇలా మనకు ఉంటుంది, బట్ ప్రాక్టికలీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో హ్యామర్ ఇంకా షూటింగ్ స్టార్, హ్యామర్ విషయంలో బయర్స్ రిజెక్ట్ లోస్, సో బులిష్ రివర్సల్. సో హ్యామర్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. సో దీని గురించి డీటెయిల్గా నేను మనకి ఎపిసోడ్ 3లో ఎక్స్ప్లెయిన్ చేశాను, అది మీరు చూడండి, హ్యామర్ ఇంకా షూటింగ్ స్టార్. సో అక్కడ మనం ప్యాటర్న్స్ అనేది కూడా మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాము. సో దీని వెనకాల లాజిక్ ఏంటంటే క్యాండిల్ విక్స్ షో ఫెయిల్డ్ అటెంప్ట్. సో ఫెయిల్డ్ అటెంప్ట్ అంటే ఆ ప్రాసెస్ అనేది డిస్కంటిన్యూ అవుతుంది అనే ఇండికేషన్ మనకిస్తుంది. సో ప్యాటర్న్ ఇక్కడ మనకేంటంటే మార్కెట్ పైకి వెళ్తుంది, ఇది వచ్చిన తర్వాత మార్కెట్ ఇక్కడి నుంచి పై కాదు కింద వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేది మనకి తెలిసిద్ది. సో అది మనకి ఫర్దర్ కన్ఫర్మేషన్, ఇది మనకి ఫస్ట్ ఇండికేషన్, ఇది మనకి ఫర్దర్ కన్ఫర్మేషన్ సెకండ్ డే క్యాండిల్స్. సో ఈ విధంగా మనం ఆలోచనతోటి ఉండాలి. సో సైకలాజికలీ మార్కెట్స్ ట్రేడర్స్ ఏం ఆలోచిస్తున్నారు. సో సమరీ మనకి పర్టికులర్ వీడియోలో మనకేం తెలుస్తుందంటే క్యాండిల్స్ చూడంగానే మనకు ఒక ఇమోషనల్ ఫుట్ ప్రింట్, ఒక ట్రేడర్స్ మార్కెట్లో ట్రేడర్స్, అది షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అనుకోవచ్చు, అది బేసికలీ స్వింగ్ ట్రేడర్స్ అనుకోవచ్చు, ఇన్వెస్టర్స్ అనుకోవచ్చు, ప్రతి ఒక్క పర్సన్ ఈ క్యాండిల్ ప్రైస్లో రిఫ్లెక్ట్ అయిపోతుంది. దీంతో మనకి యాక్చువల్గా మార్కెట్లో ఇంటెంట్ తెలిసిద్ది, ఎంట్రీ ఎగ్జిట్ ఎవరు ఎక్కువ చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు అనేది మనకు తెలిసిద్ది. సో అండర్స్టాండ్ వై ప్యాటర్న్స్ ఫామ్, నాట్ జస్ట్ హౌ దే లుక్. సో ఈ ప్యాటర్న్ ఎందుకు ఫామ్ అవుతుంది అనేది ముందుగా అర్థం చేసుకోండి అనేది మనకి ఇక్కడ ఈ పాయింట్ చెప్తుంది. ఏ విధంగా కనిపిస్తుంది అనేది మనం ఓకే, కానీ దానికన్నా ఎక్కువగా ఈ ప్యాటర్న్ ఎందుకు ఫామ్ అవుతుంది అనేది కూడా మనకు తెలుసుకుంటే మనం ఇంకా స్ట్రాంగ్గా ఆ క్యాండిల్స్ని నమ్ముకొని మనం ఒక ట్రేడింగ్ స్టెప్ అనేది మనకు ముందుకెళ్తాము. సో ఈ సిరీస్లో మనం ప్రతి ఒక్క టెక్నికల్ అనాలిసిస్ బేసిస్ సిరీస్లో మనం 5 డిఫరెంట్ వీడియోస్ చేసుకొచ్చాము. సో మొదటి సిరీస్ మనం కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో హోప్ఫుల్లీ మీకు ఈ సిరీస్ వల్ల ఒక బ్రీఫ్ ఐడియా వచ్చి ఉంటుంది. సో నెక్స్ట్ సిరీస్ కూడా మనం తొందరగానే తీసుకొస్తాము. సో హోప్ఫుల్లీ మీరు ఈ సిరీస్ తోటి కొద్దిగా నేర్చుకొని ఉంటారు. సో ముందుగా మనం ఫర్దర్ సిరీస్లో మనం ఇంకా డీటెయిల్గా మనం టెక్నికల్ అనాలిసిస్ తీసుకొస్తాం ఫ్రెండ్స్. డెఫినెట్లీ మీ కమెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.